ఇగో మా ఆయన టార్చర్కి మరి నేను చచ్చిపోతా, నువ్వు పెళ్లి చేసుకుంటావా, నేను చచ్చిపోవాలన్నా? ఒక్క నిమిషం. ఈ వీడియో మా చెల్లె అనుభవం ముందుకు తీసిన వీడియోస్. అప్పుడు అప్లోడ్ చేయలేకపోయినా, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, పెండింగ్లో ఉన్నది. సో మన మీద చేసిన కాల్ ప్రాంక్ వీడియో ఇది. చెల్లె అనిపోయిన బాధ కూడా లేకుండా వీడియోస్ చెప్తున్నాను అనుకుంటారేమో అని చెప్తున్నా. పెట్టాలని లేదు, బట్ పెండింగ్లో ఉన్న వీడియోస్ కొన్ని ఉన్నాయి. బట్ ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, ఒకసారి చూడండి, ఓకేనా? హలో హలో అంటే నవ్వకు, ఒకసారి అన్నాడు. నవ్వకు, అస్సలు నవ్వకు. సుమన్ గారా, బాగున్నారా? మీరు ఎవరు అంటారు అట్లా కొంచెం తెల్లటి అంటే 3-4 స్టేజ్ నుంచి మీ నెంబర్ కోసం ఇట్లా ఏదేదో మాట్లాడు, కొంచెం గట్టిగా మాట్లాడు. హలో హలో సుమన్ గారా? హాయ్ అండి. హాయ్, ఎవరు? నేను ఐషు. ఐషు, మీకు పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. యాక్చువల్గా త్రీ ఇయర్స్ నుంచి మీ నెంబర్ కోసం ఎదురు చూస్తున్నా, బట్ ఇప్పుడు దొరికింది అనమాట. అవునా? మీ ఫ్రెండ్ సుమతి ఉంది కదా? సునీత. సారీ, అమ్మాయి నేమ్ ఏమో ఉండే, సునీత అనుకుంటా. సునీత. ఎక్కడ మీది? మాది వరంగల్. యా. ఓకే. ఎలా ఉన్నా? బాగున్నా, మీరు బాగున్నారా? నాకు టెన్షన్ అవుతుంది. నాకు ఎందుకో మీతో మాట్లాడుతుంటే టెన్షన్ అవుతుంది. ఎందుకలా? ఎక్సైటెడ్ ఉంది, టెన్షన్ అవుతుంది. నేను నార్మల్గానే ఫ్రీగా మాట్లాడుతున్నా. ఇంకా ఎక్కడున్నారు? ప్రస్తుతానికి అయితే షూట్ ఎక్కడ? వెంకటాపూర్. భయం అవుతుంది అమ్మ. నాకు భయం అవుతుంది ఎందుకో, ఘోరంగా అవుతున్నా, ఘోరంగా. సునీత అంటే మన బాగా రోజుల పరిచయం ఉండవు. సునీత 3-4 years బ్యాక్ ఫ్రెండ్ మీకు. సో తను ఇచ్చింది మీ నెంబర్. ఓకే ఓకే. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి. చెప్పు. భయం అవుతుంది చెప్పాలనుకుంటున్నా. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. హలో, లైన్ లో ఉన్నా నేను. నువ్వు కొంచెం గట్టి నిర్ణయించుకుంటావు, నేను అయిపోయినా. ఏం మాట్లాడాలని కూడా అర్థం అవుతలేదు, బట్ నువ్వంటే నాకు మస్తు ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నావు ఇప్పుడు? ప్రస్తుతానికైతే షూటు. ఇంకా ఓకే, లైన్ లో ఉన్నా. కలుద్దామా? అదే సరే కలవచ్చా మిమ్మల్ని? కానీ అంటే నా మీద ప్రాంక్ చేయరు కదా ఇట్లా. హలో. ఓకే, నేను షూట్ స్టార్ట్ అవుతుంది, తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? అబ్బా, ఒక 2 minutes మాట్లాడొచ్చు కదా. ఎక్కడున్నారు చెప్పండి, నేను వస్తా. మీరు ఎక్కడున్నారు? అసలు అయితే షూట్లో వెంకటాపూర్. మేము కలుస్తావా నేను వస్తే? వరంగల్ అన్నావు. అంటే నేను నియర్లో ఉన్నా, కరీంనగర్లో ఉన్నా, నాకు షూట్ ఉండే. మీకు కూడా షూటా? షూట్ అంటే మా ఫ్రెండ్ది పెళ్ళి ఉంటే ఫోటోషూట్కి వచ్చినాం. ఓకే ఓకే, కలుద్దాం. ఏముందల్లా? ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతా. మాదాపూర్ కొరుట్ల అంటే నిజామాబాద్ రూట్లా తెలుసు, బట్ మీరు చెప్పిందా తెలీదు. కొరుట్లకి వస్తే కొరుట్ల బస్సులోకి వచ్చినా కానీ మీతో వచ్చే ముందన్నా. ఒక్కరే వస్తారా? అంటే చెప్పలేము అప్పుడు, ఒక షూట్ పరంగా మీరు ఎప్పుడు వస్తారో దాని టైం చెప్తా నేను. మరి ప్రాంక్ ఏం ప్లాన్ చేయకండి, మీతో పర్సనల్గా మాట్లాడాలి నేను. లేదు, మీతో డైరెక్ట్ మాట్లాడాలి. డైరెక్ట్ ఇంటికి వస్తే ఒక పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా మంచిగా మాట్లాడుకొచ్చేసి అట్లా పోవచ్చు కదా. ఇప్పుడు బయట ఉంటే ఎంత అన్నా కానీ 10 నిమిషాలు 15 నిమిషాలు అంత ఏముంటది.
సరే కానీ నువ్వు ఇంత తొందరగా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఎంత తొందరగా ఉమ్. అంటే చేసుకోరేంది, నాకంటే చిన్న పిల్లలు చేసుకుంటారు. లేదు, కొంచెం ఆగాల్సి ఉంది. కానీ సిచ్యువేషన్ అట్లా ఉండేది. సుమన్. నీ పేరు చెప్పలేదు ఫస్ట్. సుమన్. నీ వైషు. పేరు సుమనా? వైషు. 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 ఓకే. సుమన్ మంచిగా ఇక్కడ సుమన్. చెప్పు. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటారు ఏంది? నేను లవ్ యూ చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. అంటే చాలా మంది ఇట్లే మాత్రం ఇట్లే చెప్తారు కదా, అందుకే థ్యాంక్స్ చెప్తాను. అందరిలాగా లవ్ యూ చెప్పట్లేదు, నేను లవ్ చేస్తున్నా నిన్ను. అమ్మో, ఎప్పుడు రావాలి? నీ ఇష్టం, నీకు టైం ఎప్పుడు ఉంటే అప్పుడు. నువ్వు ఎప్పుడు రావాలనుకున్నప్పుడు కాల్ చేస్తే నా టైం ఒకటి నేను చెప్తా. కొంచెం పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నా. అంటే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నా. సరే, నువ్వు ఇప్పుడు ఎంత? హలో, చెప్పు చెప్పు. ఇంత మాట్లాడినా కూడా నేను గుర్తు రాలేదు. సరే, ఓకే. అలా సుమన్, ఇంత మాట్లాడినా కూడా గుర్తు రావట్లేదా నేను? సునీతనే అనుకుంటున్నాను నేను దాదాపుగా. కాదు, జగిత్యాలలో గొడవ అయింది, గుర్తుందా? జైత్యాల్లో సునీత వాళ్ళతోని. యా. గుర్తొచ్చిందా? చెప్పు. గుర్తొచ్చిందా? గదే కదా, సునీత ఫ్రెండ్ కదా నువ్వు. యా. ఓకే ఓకే. సారీ సుమన్. నా నెంబర్ మీ దగ్గర తెలుసుకున్నా ఇంకా. సారీ. ఓకే ఓకే. సారీ చెప్తామని చేసిన. అప్పటిదా? యా. అప్పుడే చెప్పినావు కదా సారీ, మళ్ళీ వేసి ఒకసారి. నాకు ఏమో నీతో నాకు ఏడుపు వస్తుంది. ఎందుకలా? బారులు అవుతుంది కదా అయినా కానీ నేనే మర్చిపోయినా. సారీ. ఓకే ఓకే. ఇక అన్ని అట్లా అట్లా జరుగుతాయి, ఇంగ్లీష్ అట్లా జరిగిపోతాయి. ఒకసారి కలిసి మాట్లాడుకుందామా? మనం ఒక్కసారి ఆ విధంగా లెక్కలలో నువ్వు సునీత గురించి వచ్చినా కానీ కూడా మనకేదో లెక్కలలో ఉందా అనుకొని అట్లా వేసుకొని కూడా పెద్ద కథ అయింది. ఇప్పుడు గిట్లా కలితే చేయని తప్పుకు చేసినది పడిపోతుంది అన్నట్టుగా. అంటే ఇప్పుడు కలవని అంటావా? కలసా అట్లేం కాదు. ఇప్పుడేంది, నువ్వైతే సారీ చెప్పినావు కదా, ఇంకేంది. నాకు నీ మీద కోపం ఏం లేదు కదా. ఏమో కలిసి చెప్పాలనిపిస్తుంది నాకు అప్పటిదే ఇప్పటిదాకా నా మైండ్కి వెళ్ళి పోదు. ప్రతి ఒక్కసారి అప్పుడప్పుడు నాకు గుర్తు కత్తనే ఉంటది ఈ విషయం నాకు. ఇప్పుడు ఈ విధంగా కలుసుకున్నాం అనుకో, ఇప్పుడు అందరి ముందు అది వీళ్ళది కరెక్టే కావచ్చు, వీళ్ళు నిజంగానే ఇట్లా కలుసుకునేటోళ్ళే కావచ్చు అని చెప్పని పడ్డది అనుకో, ఇక నేను అప్పుడు అస్సలు కట్టుకోను అట్లా. ఇప్పుడు వేరే వేరే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అందరు కాల్ చేస్తారు, వీడియో చూస్తారని. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకని ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా, ఈ రేపు ఆర్ ఎల్లుండి. చెప్పు. సరే మరి రేపు వస్తావా మరి? ఎక్కడికి రావాలి? కొరుట్లకి రా, ఇంకేంది. ఇక మీ వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ? కొరుట్లా వద్దు కానీ నువ్వే వరంగల్ వచ్చాయి. అమ్మో, ఎంత దూరమా? ఏమైతుంది ఒక్క రోజుకి? సుమన్ అన్న చాలా టెన్షన్ పడి నాకు కాల్ చేసిండు, ఒక్కసారి ఆడియో వినండి. లాస్ట్ కు 7-5 నాకు తెలిసింది. ఇప్పుడు 5 సార్లు నేను లిఫ్ట్ చేయలే. నేను రికార్డు స్టాప్ చేయాలని ఏదైనా కొత్త వచ్చినాయని చెప్పని వెతుకుతున్నా, సౌండ్ వస్తుంది కదా, అట్లా వెతుకుతున్నా. అది వెతుక ఫోన్ ఒక 6-7 సార్లు వేసింది ఫోన్లు, ఇప్పుడు అసలు లిఫ్ట్ చేయలే. బరాబర్ మాట్లాడు, ఇవన్నీ సిక్కులు పెట్టుకోక. అదే ఎప్పుడు రికార్డు ఉంటే ఆమె ఏ మాట మాట్లాడినా గానీ తర్వాత మనం బాగా ఇష్టం అయితే అబద్ధాలు ఉట్టించి కూడా లెక్కలు చేసే అంత కూడా ఉంటది. మన రికార్డు ఉంటే ఆమె ఎంత దూరమైనా రికార్డుతో బయట పెట్టుకోవచ్చు. అదే వెతుకుతున్నా. అదే సొల్యూషన్ వెతికి ఫోన్ చేస్తాను డైరెక్ట్. సరే నువ్వే మాట్లాడి. సుమాన్ మస్తు అంటే మస్తు కొంచెం షాక్లో ఉన్నాడు. మళ్ళీ ఫోన్ చేపిస్తా, చూద్దాం ఒకసారి.
సారీ సుమన్, మా వాళ్ళు వచ్చి కట్ చేసిన ఫీల్ అయినా చూడ కానీ పక్క ఫీల్ అవుతావు నువ్వు ఇట్లా. తర్వాత నువ్వు పక్క రావాలి, రాకపోతే మంచిగా ఉండదు అంటే పాత టాపిక్ ఇంట్లో మళ్ళీ గెలికిర్రు, ఆ టాపిక్ మళ్ళీ తీసిర్రు. మళ్ళీ తీసిర్రు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నువ్వు వచ్చి మాట్లాడు, లేకపోతే నన్ను నువ్వన్నా పెళ్లి చేసుకో గిట్లా. చచ్చిపోవాలి సుమన్, నాకు ఏడు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ అవుతాడు? మీరు కాల్ చేస్తున్న అదే లిఫ్ట్ చేసాక ఇంకో సిమ్ కార్డు ఉందిగా, ఇంకో సిమ్ కార్డు. లేదు. హలో, హలో, ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లే? ఇక్కడ చెప్తే కదా షూట్ లో ఉన్నా అని. షూట్లో ఉంటే లిఫ్ట్ చేయవా? ఎన్నిసార్లు కొట్టాలి కాల్? నేను సైలెంట్ లో పెట్టుకుంటా. అవును. ఆ రెండు ఎన్ని ఉంటాను సైలెంట్ లో పెట్టుకుంటా నేను. మరి ఇప్పుడు వేరే ఫోన్ మాట్లాడుతున్నట్టు వస్తుంది. అదే కదా ఇప్పుడు అది ఏర్పడిందా కనుకనే నీ ఫోన్ లిఫ్ట్ చేసిన ఇప్పుడు. ఆహా. ఇందాక మా వాళ్ళు వచ్చిళ్ళని కట్ చేసినాను. ఫీల్ అయినావా ఏమైనా? అర్థం కాలేదు. మా వాళ్ళు వచ్చిళ్ళని కట్ చేసిన ఇందాక ఫోన్ మీరు మాట్లాడుతుంటే. అవునా? ఉమ్. ఓకే ఓకే చెప్పు. సుమన్, సుమన్, చెప్పు. ఏమైంది? కలుస్తావా లేదా? మా వాళ్ళకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఒకసారి నువ్వే ఆలోచించు. నాకు అదే గుర్తుకొస్తుంది, కలుసుడు కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు అయితే. మా వాళ్ళకి తెలిసింది. ఏమని? ఇట్లా గొడవ. అర్థం కాలేదు. మళ్ళీ ఆటలకి ఎత్తుర్రు. మా వాళ్ళు మళ్ళీ అదే టాపిక్ తీస్తున్నారు. ఎందుకు? అసలు నువ్వు వచ్చి మాట్లాడవా? గొడవ టాపిక్. ఒకసారి నువ్వు వస్తే వాళ్ళతో మాట్లాడొచ్చని. నేను వచ్చి వాళ్ళతో ఎందుకు మాట్లాడు? క్లారిటీ ఇద్దాం కదా. క్లారిటీ నేను ఎందుకు ఇచ్చుడు? నీ వల్లనే కదా అక్కడ ప్రాబ్లం వచ్చింది. నా వల్ల ప్రాబ్లం వచ్చిందా? కాదు, ఆ మాట నేను అనాలన్నా నువ్వు అంటావు ఒకసారి. నీ వల్లనే వచ్చింది కదా. నీ వల్ల ప్రాబ్లం వచ్చిందని నేను అనాలి. నీ వల్ల నేను దెబ్బలు తిన్నా, నేను ఇబ్బందుల పాలైనా. ఇప్పుడు చిత్రం మాట్లాడుతున్నా. మా ఆయనకి మ్యాటర్ తెలిసింది, నన్ను వదిలేస్తా అంటున్నాడు. దానికి నువ్వు వేసుకుంటావు మరి? దేనికి నన్ను మాట్లాడుతున్నావు నువ్వు? ఒకసారి చెప్పు. సీరియస్ గానే మాట్లాడుతున్నా. మా ఆయనకు తెలిసింది, సీరియస్ అవుతున్నాడు. అగో మీ ఆయన తెలిసేదేముంది? మీ దేనికి తెలుసు? అదే అంటు నువ్వు కదా, అదే అంటు నేను ఏం తెలిసిందని. ఊకే అదే టాపిక్ తీస్తున్నాడు. అదే తీస్తే నేనేం చేయమంటావు? ఒకసారి నువ్వు ఆలోచించు. తీస్తే నేనేం అదే ఒకసారి వచ్చి మాట్లాడని చెప్తున్నా కదా. లేదు, నేనెందుకు మాట్లాడతా? ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? ఒక్క మాట నేను దాదాపు అవసరం లేదు. ఒకటి ఏంటంటే, నువ్వు అక్కడ మేము పోయింది షూట్ గురించి మాట్లాడడానికి మేము పోయినాం ఒకటి. ఆ లెవెల్లో వాళ్ళ లెవెల్లో వచ్చి నీ విషయంలో నన్ను అనుకుని చెప్తా, నన్ను ఒట్టిరు చేసి అయిపోయింది. కానీ ఎందుకులే ఇవన్నీ వద్దు. నువ్వు ఒకసారి ఆ మధ్య ఏమన్నావు, స్టేషన్ కోసం కంప్లీట్ ఇద్దాం అని కూడా నువ్వు అన్నావు. ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరం లేదు. కాదు, నేను అంటున్న మాట. ఇప్పుడు దెబ్బలు తిన్నది నేను, కథ నేను, అనవసరంగా అసలు మరిగా. ఇప్పుడు వస్తావా లేదా? నువ్వు కలుస్తానవా లేదా? లేదు, నువ్వు ఇట్లాంటి విషయాలు అంటే నేను అస్సలు అలా రాను. నేను చేయలేదు, నాకు అవసరం లేదు కూడా. సరే, నేనే వస్తాను. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు చెప్పు. వస్తే రా ఇక్కడికి, మా ఇంటికే రా. ఇక్కడ మా ఇంటికైనా మాట్లాడుకుందాం. మీ ఇంటికి రాను, ఎక్కడైనా బయట ప్లేస్ కి చెప్పు. బయట ప్లేస్ ఎందుకు? ఇప్పుడు ఏది మాట్లాడుకున్నా ఇప్పుడు ఇదే మాట్లాడారు కదా. ఇప్పుడు నువ్వేమన్నావు? ఇప్పుడు వేసుకుంటావు లెక్కలలో నువ్వు మాట్లాడు. నువ్వు బయట కలిసి ఇప్పుడు నా మీద అట్లే మాట్లాడుతావు కదా. నువ్వు హీరో లెక్క మాట్లాడదు. కానీ నువ్వు ఇంకా బాధపడాలి తెలుసా నా విషయంలో. నువ్వు నా విషయాలలో అనవసరంగా నువ్వు దెబ్బలు తిన్నావు. ఏం తిడుతున్నాడు రోజు. మరి నా వల్ల ఇడుతున్నాడు ఎంత? నీ మాట ఏమైనా కరెక్ట్ ఉందో ఒకసారి చెప్పు. నా వల్ల దెబ్బలు తింటున్నా అంటే ఏమన్నట్టు మాట? నేనేమన్నా తప్పులు వేసినా, ఏమైనా లెక్కలు తీసినా? ఎందుకంటే మాట్లాడుతుంది ఒకసారి. నా విషయంలో నువ్వు ఎంతో బాధపడుతున్నావు. నువ్వు ఆల్రెడీ మీ అమ్మ వాళ్ళు కూడా, నువ్వు మీ ఇద్దరు ఫోన్ చేసి ఒక రోజు
మీ సారీ చెప్పి నువ్వు నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావని అయ్యో. ఏడ్చి ఇవన్నీ మాట్లాడు. ఇప్పుడు ఒక తిరిగి అయ్యో మాట్లాడుతున్నావు. మా ఆయన నన్ను రోజు టార్చర్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు ఆయన వద్దు, నువ్వే కావాలి. ఎడ్ చేశాను, నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకో. నేను ఎందుకు వేసుకుంటా? ఒక్క నిమిషం అర్థం ఆగు. చేసుకోవా నువ్వేం నన్ను? మాట్లాడుతున్నావు? ఒక్క నన్ను నిమిషం అర్థం విను. చేసుకోవా? మా ఆయన నన్ను టార్చర్ చేస్తున్నాడు రోజు. ఒక్క నిమిషం విను. నేను ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా ఎప్పుడు కానీ. నేను వేరే లెక్క పోను. నువ్వు నాకు అందుకే కానీ నువ్వు మాట్లాడే విధానం నాకు నాకు నచ్చదు. అందుకే ఇష్టం. నువ్వు నాకు అందుకే ఇష్టం. హలో సుమన్, వినిపిస్తలేదా? హలో హలో మళ్ళీ అదే. మ్యూట్ పెట్టుకొని ఏమో వాడు- మాట్లాడుతున్నట్టు. అన్న షేక్ అవుతుండగా మళ్ళీ అంటే మళ్ళీ ఎక్కడ పడుతుంది నెత్తి మీద అని చెప్పేసి. సుమన్ అల్లం డబ్బులు నచ్చిండు. హలో సుమన్, ఏమైంది మాట్లాడుతున్నావు? మాట్లాడి ఫోన్ కట్ చేసినావు మళ్ళీ ఇగో అల్లం ఎల్లిగడ్డలు అమ్ముతున్నారు ఇక్కడ, ఏం వినబడతలేదు నాకు. అవునా? సరే ఏం వల్ల ఎల్లుగడ్డలు నాకు తెలియదు కానీ చెప్తున్నా కదా. ఇగో నువ్వు నీ వల్ల నేను దెబ్బలు తిన్నా నాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ నేను నీ వల్ల దెబ్బలు తిన్నా అని నిన్ను ఏ రోజు కూడా నేను అనలేదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల బాధపడు నాకు ఇష్టం ఉండదు. అందుకే దెబ్బ సుమన్, తినలేను కదా. అందుకే సుమన్ నువ్వు అంటే నాకు ఇష్టం అవుతున్నావు. నాకు ఎప్పుడు నీ థాట్సే వస్తున్నాయి. ఎందుకు అట్లా వస్తాయి? ఒకసారి ఎప్పుడు మనం ఏమన్నా ఎన్ని సంవత్సరాలు కలుసుకున్నా ఏం చేసినావు? ఆ రోజు కదా ఒక్కటే రోజు మీ ఇంటికి ఉన్నది కదా, ఇది సారీ మన సునీత వాళ్ళ ఇంటికి ఉన్నది కదా ఒక్కటే రోజు. మళ్ళీ ఎప్పుడు మొహం చూసలేదు, కథ లేదు. ఎట్లా గుర్తుకొస్తా ఒకసారి ఎప్పుడు? ఐ లవ్ యూ. ఏమో అవన్నీ కానీ, కరెక్ట్ కాదు. ఏమో మాటలు నాకు అద్దు. ఇగో ఇవన్నీ అద్దు, కరెక్ట్ కాదు. ఆ ఇగో మా ఆయన టార్చర్ కి మరి నేను చచ్చిపోతా, నువ్వు పెళ్లి చేసుకుంటావా, నేను చచ్చిపోవాలా? అది ఒక విషయమేను. నీ విషయంలో నేనేం నాకు ఒకటి విన, సంబంధం లేదు. నువ్వు ఒక్కటి చెప్పు. నేను చెప్పేది ఏంటిది, నువ్వు విను వినకపోయినా సంబంధం లేదు. నీ లెక్కలు అయితే ఇప్పుడు మేనేజ్ పెడుతున్నా అనుకుంటూ నువ్వేం చేయాలంటే 10 మందికి పెట్టుకొని 10 మందిలో పంచాయతీ మాట్లాడి మరి నేను ఏ తప్పు లేదు, ఈ కథ లేదు, మరి నన్ను ఇట్లా అంటుండు అట్లా అంటుండు అని చెప్పని నువ్వు మాట్లాడుకుని నువ్వు నీ కాపురాన్ని నువ్వు సరిదిద్దుకో. నువ్వు అవన్నీ ఏం చెప్పకు కానీ మరి ఇక నాకు చచ్చిపోబుద్ధి అవుతుంది. నువ్వు అట్లనందా మాత్రం నువ్వు చచ్చిపోయి అన్నట్టు నువ్వు అట్లా అంటే బుద్ధుడు నా దగ్గర లేదు. నేను చెప్పేది ఏంటి, మీ వాళ్ళతో మాట్లాడుకో. ఇగో నాకు అస్సలు కానీ ఆయనతో నాకు బలవంతంగా ఉండాలని అనవసరంగా- లేదు, నాకు ఆయనతో ఉండాలని లేదు. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నువ్వు నాతో అది ఉండు, సపరేట్ గా అది ఆ ఉండు. మాట. మీ వైఫ్ కి చెప్పకుండా నాతో ఉండు, నేను అట్లా యాక్సెప్ట్ కరెక్ట్ కాదు. చేసుకుంటా. సపోజ్ నువ్వని తెలియదు నాకు. స్టార్టింగ్ లో నువ్వే ఫోన్ చేసినావు, ఐ లవ్ యూ అని కూడా చెప్పినావు. ఎందుకంటే ఒకరిని పెళ్లి చేసుకున్నామంటే వాళ్ళతోనే జీవితం, వాళ్ళతోనే బతుకు. అంతే ఇగో నాకు తెలుసు. అవన్నీ కాదు సుమన్, నేను ఎవరిని నాకేం కూడా చెప్పకు. అట్లా ఇప్పుడు చేయలేను, నన్ను నా పెళ్లి భార్యను చేసుకో వదిలేయలేను. సుమన్ ప్లీజ్. అవన్నీ మాట్లాడకు. ఇగో నువ్వు చేసేది ప్రాంకో రియలో నాకు అర్థం అయితే లేదు. ప్రాంక్ ఎందుకంటే అసలు దాదాపుగా నేను ఇంత అందరితోని- సీరియస్ గా మాట్లాడుతుంటే ప్రాంక్ అంటే ఏంది అసలు? నీకు ఏమన్నా అనిపిస్తుందా? నేను ఏంటిది, నేను అందరితో ప్రాంక్స్ చేస్తా కాబట్టి నా మీద కూడా ఇట్లా ఆ మధ్య ఒకరు చేసిరు అంటే వేరే లెక్క తప్పు లెక్క లేదు. వేరే భయంగా చెప్పిరు అన్నట్టు. అసలు నా ఏం భార్య అయితే నా మాట్లాడుతున్నావు? భార్య నేను ఇక్కడ అయితే సీరియస్ గా మాట్లాడితే నువ్వు ప్రాంక్ కనబడుతున్నావు. సరే నువ్వు సీరియస్ కావచ్చు కానీ నేను అట్లాంటి విషయాలు అయితే జోలు రాను. ఓకే మరి ఇక మరి ఇదే ఇప్పుడు ఇట్లా చచ్చిపోవాలి topic అయితే సుమన్. నాకు- ఇగో ఇంకో ఆయన చెప్పేది టార్చర్ కి విను. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఆయన నన్ను రోజు కొడుతున్నాడు. ఆయన రోజు ఎందుకు కొడతాడు, దేనికి కొడతాడు కాదు. ఇంకో ఈ విషయం టాపిక్ చెప్పు, వల్లనే అది మాకు జరిగి- రోజు గొడవలు అవుతున్నాయి, నన్ను రోజు టార్చర్ పెడతాడు ఆయన. ఇప్పుడు ఏమంటావు చెప్పు? నేనైతే నువ్వు మంచిగా అనుకుంటున్నా, నువ్వు అదే విధంగా సరే అని ఒక కాపాడుకుంటా. పాట పాడు, మంచి లవ్ సాంగ్ పాడు. నా డైరెక్ట్ ప్రాంక్ చేస్తుర్రు ఎవరు గాని. అన్నా ఎవరు? చెర్రీ డిఎన్సి. అరే ఇది కరెక్ట్ కాదు. తెలుసా? ప్రాంకాలు అసలు ఇవాళ షూటే ఇది. అరే ఇచ్చి చెర్రీ ఆ నేను ఎంత టెన్షన్ పడుతున్నా తెలుసా? చచ్చిపోతే విచ్చిపోతా అంటే ఎంత టెన్షన్ పడుతుంది తెలుసా? నేను ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావే? ఎంతైనా ఒక పానమూత ఎట్లుంటుంది మంచి అనిపించేది. అయిపోయింది, బయటకు రా ఇక. ఇప్పుడు చేసింది ఎవరు యాక్టింగ్? వయసు ఇప్పుడు మన అమ్మ తల్లి నువ్వు గ్రేట్. థ్యాంక్ యూ. చించేసినవు, ఉచ్చబడిపించినవు. ఇప్పుడు అదే ప్లాన్ చేసినాం, ఎందుకంటే ఒక కొత్త ఇప్పుడు అవన్నీ బ్యాన్ చేసినాం, ఇట్లా ప్లాన్ చేస్తున్నాం. నువ్వు ఇంత డైట్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి లొంగుతున్నా నేను అసలు లొంగ. నువ్వెందుకు లొంగుతావు ఇక? మళ్ళీ ఇంకొక మీద చేస్తాం మనం. కరెక్టే అన్నా మన లగేజ్ అన్న ఉన్నాడా?
లేడు కదా పోయిండి ఇంటికి. వానికి వేద్దామా? చెయ్యిగా ఆడింటికి అండి మరి. ఇంటికోని టెన్షన్ పడకు, మెల్లగా మాట్లాడు కదా. ఎందుకు పెద్దమ్మ గుడి కరున్నాడు. ఎందుకు ఏం చేస్తే పండుకుండిగా? అవును ఇప్పుడు ఆడు పడుకుడు మొత్తం వాళ్ళు ఉరకాలి అట్లా ఏరి. సరే చెప్పక మళ్ళీ ఆయనకి నేను ఉండనా పోనా ఇంటికి? పో, ఇంకేంది. సరే ఓకే. చూసినావు కదా, విన్నారు కదా, గట్ల ఉంటే ఘోరంగా భయపడ్డాడు మా అన్న. అసలు వేసుంటే నచ్చాయి ఎక్కువ, కానీ మస్తు టెన్షన్ పడ్డాడు. కానీ నువ్వైతే ఘోరంగా భయపడేసినావు. ఇప్పుడు నిద్ర పడుతూ పడ్డు. ఓకే, సబ్స్క్రైబ్ టు ఏంటి మా ఛానల్ ఎలా అంటే చూసిన మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ లేదు, మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ చేసుకుంటాం తప్పకుండా. ఓకేనా? సో థ్యాంక్ యూ.